మనకి ఈరోజు ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది కదా. అయితే మరి దీని గురించి చాలామంది మాట్లాడుతుంది ఏంటి అంటే, అరే మొన్నే కదా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, మళ్ళీ మన ఇండియన్ టీం ఎలా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుందిరా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని గురించి నేను కనుక మాట్లాడాలి అంటే నేనైతే ఒకటే చెప్తా, ఖచ్చితంగా ఈరోజు ఇండియన్ టీం పాకిస్తాన్తో ఆడి తీరాల్సిందే. ఎందుకు భయ్యా అంటే, మన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మనం ఏం చేసాం, ఆపరేషన్ సింధూర్తో వాళ్ళకి చుక్కలు చూపించామా లేదా? అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళి యూఎస్ఏ కాలు పట్టుకున్నారు కదా, ఇండియాతో మేము యుద్ధం చేయలేము, వాళ్ళ మా మీద ఆపండే యుద్ధం చేయనీయకుండా అని చెప్పేసి వెళ్ళి యూఎస్ఏ కాలు పట్టుకున్నారు. అయితే మరి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మళ్ళీ అదే పాకిస్తాన్ మీద ఈరోజు క్రికెట్ వార్ జరగబోతోంది. సో ఈ వార్లో కూడా మొన్న ఎలాగైతే చుక్కలు చూపించామో ఈరోజు కూడా పాకిస్తాన్ మీద మనం రివెంజ్ తీర్చుకునే రోజు వచ్చింది. అంటే మనం ఆల్రెడీ మీ అందరూ తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే క్రికెట్లో పాకిస్తాన్ టీం చాలా దారుణంగా ఉంది. సో దీంతో మరి మన ఇండియన్ టీం చూసుకుంటేనేమో చాలా పటిష్టంగా ఉంది కదా. అయితే ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా పాకిస్తాన్తో ఆడాలా. మన యూఏఈ మీద ఏ విధంగా అయితే యూఏఈని చిత్తు చేసామో అంతకంటే దారుణంగా పాకిస్తాన్ ఈరోజు చిత్తు చేసి మనం అసలు ఇండియన్ టీం అంటే ఏంది, అసలు ఇండియన్ టీం వైపు చూడాలి అన్నా కూడా, ఇండియన్ టీంతో ఆడాలి అన్నా కూడా వాళ్ళకి వణుకు పుట్టించే విధంగా మనం ఈరోజు చెయ్యాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను.